హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. లాహిరి నవల 3వ భాగం. వరండాలో కూర్చొని వార్తాపత్రిక చదువుతున్న పర్సా సాహెబ్ తన పాదాలపై చెయ్యి పడగానే ఆశ్చర్యంగా తల ఎత్తాడు. అతను కళ్ళు తాటించాడు. తను కలగానే కనడం లేదు కదా. ఆశీర్వదించండి పప్పా. మున్నీ? అవును, మున్నీనే పప్పా. నాకిష్టమైన వరుడు. మీకు నచ్చడని. తండ్రి వంక చూచి జంకింది. కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. అతను చుట్టూ చూచాడు. అక్కడ ఎవరూ లేరు. దూరంగా సాయిలు పశువులకు గడ్డి వేస్తున్నాడు. పైకి వెళ్ళండి. ద్రౌపది కదలలేదు. గోపాల్ చేయి గట్టిగా పట్టుకుంది. మీకే, త్వరగా, ఎవరికంటా పడద్దు, వెళ్ళండి హూంకరించాడు. ఇద్దరూ చకచకా పైకి వెళ్ళారు. అదృష్టవశాత్తు ఎవరూ చూడలేదు. వంట ఇంట్లో ఉన్నారు స్త్రీలు. ఇద్దరూ గదిలోకి అడుగుపెట్టారు. నీరసంగా తన మంచం మీద కూలబడింది ద్రౌపది. దేవి ఏమంటారో, అన్నిటికీ సిద్ధపడే వచ్చాంగా, రా కూర్చో అన్నది తన ప్రక్కన చోటు చూపుతూ. క్షణమొక యుగంలా గడుస్తుంది. అతను కూర్చోలేదు, పచార్లు చేస్తున్నాడు. అరగంట గడిచింది. సోనాబాయ్, పర్సాద్ సాహెబ్ పైకి వచ్చారు. ఆయన చేతిలో హంటరుంది. అది చూచి అదిరిపోయింది ద్రౌపది. చటుక్కున వచ్చి గోపాల్కు అడ్డంగా నిలబడింది. మున్ని, ఎంత పని చేశావమ్మా. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. బావూరు మందా తల్లి. ఎందుకే ఏడ్పు? ఎవరు చనిపోయారని ఏడుస్తున్నావు? కర్కశంగా అడుగుతూ హంటర్ ఎత్తాడు. ఏమండి, ఏమండి, ఎన్నడూ మిమ్మల్ని ఏమీ అడగలేదు. మా పుట్టింటివారు మన హోదాకు తగరని మీరన్నా వెడతానని నేను అడగలేదు. ఈరోజు అడుగుతున్నాను. నా బిడ్డను ఏమనకండి, దీనంగా ప్రార్థించిందామె. ఫట్మని కొరడా శబ్దం అయ్యింది. సోనాబాయి కెవ్వుమంది. ఆ దెబ్బ అందరూ అనుకున్నట్లు కూతురికి అల్లుడికి తగ్గలేదు. ఆయన తననే కొట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే ఆయనకు 10-12 దెబ్బలు వేసుకున్నాడు. పాపా, ముందు కురికింది ద్రౌపది. ఏమిటండి? సోనాబాయి కదలకుండా ఆయన చెయ్యి పట్టుకుంది. ఆగు, ఒక్క అడుగు ముందుకు వేయకు సోనా. ఎందుకే ఏడుస్తావు? మన కూతురు పెద్ద ఆఫీసర్ను వరించిందే. మన హోదాలకు తగ్గ సంబంధమే. ఆయన ఆవేశంలో ఊగిపోతున్నారు. పాప, హోదా మనం సృష్టించుకున్నది. షటప్. నీ గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా? ఊరు పేరు లేని అనామకుడితో ఊరేగుతావని అనుకోలేదు. నువ్విలా తయారయ్యావంటే నా పెంపకంలో లోపం ఉంది. అందుకే నన్ను నేను శిక్షించుకుంటున్నాను. క్షమించు పాపా. మళ్ళీ ఆ పేరుతో పిలవకు. పిలిచే అర్హత లేదు. సరే, మీరెలా శాసిస్తే కాదనలేను. మారే కాలంతో పాటు మనం మారాలి. మార్పులు చేర్పులు నీతో చెప్పించుకోవాలని రాలేదు. ఏం చేయాలో ఆలోచిస్తాను. మొదట నీ ప్రేమతోనే బ్రతుకు అని వదులుదాము అనుకున్నాను. కానీ నీలో కూతురు హృదయం చచ్చిపోయినా నాలో ఇంకా పితృహృదయం చచ్చిపోలేదు. అందుకే బొంబాయి, భువనేశ్వర్లో నీ పేర ఉన్న ఆస్తి రాసిస్తాను. వెళ్ళి నీ ప్రేమతో బ్రతుకు. పాపా, నీ అభిమానం, ఆదరణ లేకపోయాక ఆస్తి మాత్రం ఎందుకా? నిన్ను ప్రేమిస్తున్న ఇతని ప్రేమ నిలవడానికి. ఆస్తి ఉంటే ఆదరించేవారు, అభిమానించేవారు చాలామంది ఉంటారు. సాయంత్రం మీరు బొంబాయి వెళ్ళిపోండి. అంతవరకు మీ పెళ్లి విషయం ఎవరికీ తెలియకూడదు. ఏమండి? సోనీ, తల్లిగా నీకు ప్రేమ ఉంటే ఉండవచ్చు. వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఏమండి? మున్నీని క్షమించండి. నన్ను నేను క్షమించుకోలేను సోనీ. మనమ్మాయి ఇక్కడే ఉండాలని ఉంటే నాకింత విషం ఇవ్వండి. పర్సా సాహెబ్ కూతురు డ్రైవర్ని పెళ్లి చేసుకుందంటే భరించి బ్రతకలేను. అతను కొరడా నేల మీద వేసి ముఖం తిప్పుకున్నాడు. అది చూచిన ద్రౌపది చలించిపోయింది. గోపాల్ క్రింది పెదవి పంటి కింద నొక్కి పట్టాడు. పాపా, మీ కోపం, అభిమానం చూచాను. మీ దైన్యం చూడలేను. మీ ఇష్టప్రకారం మేము వెళ్ళిపోతాం. మీ కోపం తగ్గి పిలిస్తేనే వస్తాం అన్నది. వెళ్ళి అతని భుజం మీద తలవాల్చింది. అతను దూరంగా జరిగాడు. పాపా, ఒక విషయం నిశితంగా ఆలోచించండి. నేను అన్నదంతా చెత్త అనుకోకండి. మీ తరంలో కూడా మీకన్నా క్రింది వారితో రహస్య ప్రణాయాలు పెట్టుకున్నారు. చీకటి ప్రణాయాలు చీకట్లో కలిసిపోయాయి. ఇది మా తరం, మారుతున్న తరం. చెప్పింది చేయాలి, చేసేది చెప్పాలనే స్వేచ్ఛ. అతను తల తిప్పి చూచి అని తల విదిలించి క్రిందకి దిగిపోయాడు. నాతోనైనా ఒక్క మాట చెప్పవద్దా మున్ని? సోనాబాయి అడిగింది. నా పేరు పెట్టే స్వతంత్రం లేని నువ్వు నా పెళ్లి చేసేదానివా అమ్మా? జాలిగా చూచింది. ఆమె కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయింది. ఇద్దరే మిగిలారు గదిలో. కోపం వచ్చిందా గోపాల్? లేదు దేవి, నా మూలంగా నువ్వు మాటలు పడుతున్నావని బాధగా ఉంది. దగ్గరగా వచ్చి ఆమె కళ్ళు ఒత్తాడు.
అతని చెయ్యి అలాగే పట్టుకొని చెంపకు రాసుకుంది. వెళ్ళు, కారు తీసుకువెళ్ళి మీ వారికి చెప్పిరా. కొన్నాళ్ళు దూరంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఎన్ని గంటలకు రమ్మంటావు? మెడలోని దండ తీసి కొయ్యకేశాడు. 7 గంటలకురా అన్నది. అతను తాళాలు తీసుకొని వెళ్ళిపోయాడు. తన మెడలోని దండ ప్రక్కనున్న కొయ్యకు వేసి నిదానంగా తన పెట్టె సర్దుకోసాగింది. తండ్రి అర్జెంటుగా రాంబాయిని బుచ్చమ్మను తోడిచ్చి గుడికి పంపిన విషయం తెలియదు. ఆమె క్రిందికి దిగి వచ్చేసరికి సోనాబాయి వంట చేస్తోంది. విభీషణ్ వచ్చాడు. పప్పా, ఆ డ్రైవర్ గాడికెంత పొగరో, కారు ఆపమని చెయ్యాపినా వెళ్ళిపోయాడు అని ఫిర్యాదు చేశాడు. విభీషణ్, కాస్త మర్యాదగా మాట్లాడు. అబ్బా, నీ మొగుడితో అలా మాట్లాడితే మర్యాద గురించి చెబుదువుగానిలే అన్నాడు వెటకారంగా. చూచావా అన్నట్టు పర్సా సాహెబ్ తలెత్తారు. ఆమె మౌనంగా కంచాలు గ్లాసులు బల్ల మీద సర్దింది. ద్రౌపదికి లండన్లో సీటు వచ్చిందిరా విభీషణ్. ఆమె సాయంత్రం బండికి వెళ్ళిపోతుంది. ఇంత అకస్మాత్తుగానా పాప? అవునరా, పిల్లలు రెక్కలొచ్చిన పక్షులు, అకస్మాత్తుగానే వెళ్ళిపోతారు. ఆ మాట అనేటప్పుడు అతని కంఠం వణికింది. రాంబాయి బుచ్చమ్మ వచ్చారు. అర్చన చేయించమన్నారు. గుడిలో ఒకటే రద్దీ. రాంబాయి వచ్చింది. అక్కయ్య లండన్ వెడుతుందంటమ్మా, అందుకే పప్ప అర్చన చేయించమన్నారు విభీషణ్ చెప్పాడు. సోనాబాయి ముఖం దూర టొమాటో పండులా ఎర్రగా ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మనము బొంబాయి వరకు వెళ్దామా అని అడగబోయి ధైర్యం చాలక ఊరుకుంది. అందరి భోజనాలు అయ్యాయి. ద్రౌపది హృదయం కలుక్కుమంది. ఏ పని చేసినా జంటగా చెయ్యవలసిన రోజు ఇది. గోపాల్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో? కథల్లో సినిమాల్లో చెప్పినట్టు చంపించడు కదా. ఆమె వణికిపోయింది. భోజనాలయ్యాక పైకి వెళ్ళింది. సోనాబాయి వెంబడి వచ్చి నగలు చీరలు కొన్ని తనవి కూడా ప్యాక్ చేసింది. అమ్మా, నువ్వేడిస్తే నాకు బాధ కలుగుతుందమ్మా. ఏడ్వక ఎలా నవ్వను? ఆ తండ్రి కూతురిని అనిపించావు. ఒక్క కూతురివి. ఎంత బాగా వివాహం చేయాలనుకున్నాను. నన్ను క్షమించమ్మా, నేను చక్కగా కాపురం చేసుకుంటూ పిలుస్తాను. నువ్వే సంతోషంగా వస్తావు అన్నది. మంచిదమ్మా అనగలిగిందా తల్లి. ఇంట్లో గంభీర వాతావరణం అలుముకున్నది. సరిగ్గా 7 గంటలకు కారు వచ్చి ఆగింది. అప్పటికే అన్నీ వరండాలో తయారుగా ఉన్నాయి. సాయిలు బుచ్చమ్మ డిక్కీలో సర్దారు. పప్పా, నేను వస్తాను. విభీషణ్ దుస్తులు మార్చుకున్నాడు. వద్దు రాసోని. భార్యాభర్తలు ఇద్దరూ వెనక కూర్చున్నారు. ద్రౌపది రాంబాయికి తదితరులందరికీ చెప్పి వచ్చి కారులో కూర్చుంది గోపాల్ ప్రక్కన. గోపాల్ కార్ స్టార్ట్ చేశాడు. నాంపల్లి స్టేషన్లో దిగగానే కూలీలు సామాన్లు తీసుకున్నారు. గోపాల్ కారు దిగి తాళాలు పర్సా సాహెబ్కు అప్పగించాడు. క్షమించండి అని వంగి అతనికి సోనాబాయికి నమస్కరించాడు. అప్పటికే బండి వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. వెళ్ళి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చున్నారు. ఆఖరి క్షణంలో ఎవ్వరికీ మాటలు రానట్టు ఉండిపోయారు. బండి కదిలేటప్పుడు మాత్రం కళ్ళు ఒత్తుకున్నారు. మూగగా చెయ్యి ఊపింది ద్రౌపది. గోపాల్ మెల్లగా ద్రౌపది వెనక వచ్చి భుజాల మీద చేతులు వేశాడు. దేవి ఇటు తిరిగి అతని గుండెల మీద తల ఆంచి వెక్కి వెక్కి ఏడ్చింది. పై బర్తుపై పడుకున్న అతను గుర్రు పెడుతున్నాడు గాని కింద బ్రత్తు మీద పడుకున్న ఆయన కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూచాడు. ద్రౌపది వివాహం అయ్యే నాటికి ఫస్ట్ క్లాస్లో ప్రయాణించేవారు చాలా తక్కువ. మేము క్రొత్త దంపతులం. తన వారిని వదిలి వస్తుంది, అందుకే బాధ. ఐసి అతను నవ్వాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఆమె కళ్ళు ఒత్తాడు గోపాల్. ఆమె పెదవులు నుదురు చుంబించాడు. అతడిని దూరం నెట్టింది. కంగారుగా కంపార్ట్మెంట్లో ఉన్నవారి వంక చూచింది. గోపాల్ పకపకా నవ్వాడు. ఆమె ప్రక్కన కూర్చొని ఆమె నడుము చుట్టూ చేయి వేశాడు. దేవి, మీ నాన్నగారు ఆవేశంలో కోపంతో మనల్ని బయటికి పంపించి మనకు మేలే చేశారు. వివాహమైనాక కొన్నాళ్ళు ఏకాంతంగా గడపాలి. దంపతులు నవ్వుతూ అతని వంక చూచింది. నువ్వేం దిగులు పడకు. ఈ గారాల కూతురుపై తాత్కాలికంగా కోపం వచ్చినా అంతా మరచిపోయి పిలుస్తారెప్పుడో అని ఆగి ఆమె వంక చూచాడు. ఎప్పుడు అన్నట్టు చూసింది. ఎప్పుడో ఊహించలేవా? అన్నది అతని భుజం మీద తలవాల్చి. మన దేవి, గోపి అనే పిలువు అని ఆమెను దూరంగా నెట్టిలేచాడు. పై బర్త్ మీద పడుకుంటావా ఇక్కడ అన్నాడు హోల్డాల్ విప్పుతూ. మనం ఇలాగే కూర్చుందాం అన్నది అతని చెయ్యి పట్టుకుని. గోపాల్ చిన్నగా నవ్వాడు. ఆమె దగ్గరగా అలా కూర్చుని ముఖం చూడడం సాధ్యమా? ఉడుకు రక్తం పొంగుతుంటే ఆమెను ఒంటరిగా వదిలి ఆమె మాట కాదనే శక్తి కూడా లేదు. ఇబ్బందిగా ఆమె ప్రక్కనే కూర్చున్నాడు. అతనిలోని కోరికలు పాముల్లా బుసలు కొడుతున్నాయి. అది గమనించి దూరం జరిగి కూర్చుంది.
మరో అరగంట అవస్థ తరువాత ద్రౌపది నిద్రలోకి జారిపోయింది. ఆమెను సీటు మీదకి జరిపి తల క్రింద దిండు పెట్టి దుప్పటి కప్పి తను పై బర్త్ మీదకి వెళ్ళిపోయాడు. తెలతెలవారుతుండగా అతనే ముందు లేచి ముఖం కడుక్కొని వచ్చాడు. దేవి తట్టి లేపాడు. ఆమె లేచింది. ఎంత బేధ! బుచ్చమ్మ బెట్టీతో తయారుగా ఉండేది. ఈనాడు భర్త చిరునవ్వుతో తయారుగా ఉన్నాడు. తను పెద్ద ఆస్తులు అంతస్తులు కోరదు. భర్త ప్రేమ ఇలాగే ఉంటే చాలు అనుకుంది. అతని చేయూతతో పైకి లేచింది ద్రౌపది. గోపాల్ ఆరాధనాపూర్వకంగా చూచాడు. ఆమె చిన్నగా నవ్వింది. ఏమిటలా చూస్తున్నావు అన్నట్టు తల ఆడించింది. దేవి, స్త్రీలు అందంగా అలంకరించుకున్నప్పుడు కాదు, అందంగా కనిపించేది. నలిగిన జుట్టు బట్టలతోనే అందంగా ఉంటారు. ఈరోజు కనిపించినంత అందంగా మరెప్పుడూ కనిపించలేదు నాకు. లేచి తుండు తీసుకొని వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది. అప్పటికే అవతలి సీటు మీద ఉన్న ఇద్దరు మగవారు వీళ్ళని చూసి ముసిముసిగా నవ్వారు. మా వల్ల మీరు ఇబ్బంది పడ్డారనుకుంటా ఇంగ్లీష్లో అడిగాడు. నో నో, నాట్ ఎట్ ఆల్. స్వచ్ఛమైన ఇంగ్లీష్తో ద్రౌపది మాట్లాడింది. నాకు ఇంగ్లీష్ చక్కగా నేర్పాలి దేవి అన్నాడు గోపాల్. అంతకంటేనా అన్నది అతని చెయ్యి నొక్కి వాళ్లకు. దాచర్ స్టేషన్లో అక్కడి మేనేజర్ స్వాగతం చెప్పాడు. గోపి, వీళ్ల ముందు నువ్వు బయటపడరాదు, హుందాగా ఉండు, చూస్తావుగా అన్నాడు. నమస్తే మేం సాబ్. ఒకతను వచ్చి నమస్కరించాడు. అతని వాలకం చూస్తే చెప్పకనే మరాఠీ వాడని తెలిసిపోతుంది. నమస్తే జోషి కాకా అన్నది నవ్వుతూ. నాన్నగారు, అమ్మ అంతా బాగున్నారా హిందీలో అడిగాడు. అంతా బాగున్నారు. రండి మన కాటేజీకి వెడదాం. కాకా, వీరు గోపాల్ అని తెలుసు అల్లుడు గారు, టెలిగ్రామ్లో నాన్నగారు చెప్పారు అన్నాడు. ముగ్గురు బయటకి వచ్చి జోషిగారు తెచ్చిన కారులో ఎక్కారు. ఆ జనాన్ని చూసి గోపాల్కి మతిపోయింది. నేల ఈనినట్టు అనిపించింది. ఏ రోడ్డు మీద చూడు క్రొత్త సినిమా వదిలినట్టున్నారు. అప్పటికి హైదరాబాదులో అంత జనప్రవాహం లేదు. వీధుల పేర్లు చెబుతూ జంబూర్ తీసుకువెళ్ళాడు జోషి. అక్కడ 300 గజాల స్థలంలో ముచ్చటైన చిన్న ఇల్లు ఉంది. ఇంటి చుట్టూ అందమైన తోట. ఇంటిలో అతి పురాతనమైన వస్తు సముదాయంతో అదొక మ్యూజియంలా ఉంది. పప్ప అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఉంటాడు అన్నది. గోపాల్ అదంతా పరిశీలిస్తూ తన అదృష్టంపై తనకు నమ్మకం కలగనట్లు చూచాడు. ఆ ఇంట్లో ప్రతిదీ కళాత్మకంగానే అమర్చి ఉంది. జోషి గారు, మొదట 2 కప్పుల టీ తెప్పించండి అన్నాడు గోపాల్ సోఫాలో చేరబడి. మంచిది బాబు. అతను వెళ్ళాడు లోపలికి. గోపాల్కు మతిపోసాగింది. తన జన్మలో ఊహించని అదృష్టం తన దగ్గరేముంది? విహస్తుడా, ధనవంతుడా, ఏదీ లేదు. బీదరికం తన పాలిట వరం అవుతుందని అతనికే తెలియదు. గోపాల్, స్నానం చేద్దువురా ద్రౌపది పిలిచింది. ఆమె వెంట వెళ్ళాడు. అప్పటికే ఆమె అన్నీ సర్దిపెట్టింది. ఏకాంతం అతడిని రెచ్చగొట్టింది. ద్రౌపది చెయ్యి పట్టుకున్నాడు. మేం సాబ్ అంటూ మరాఠీ పనిమనిషి వచ్చింది. అసహాయంగా బాత్రూంలో దూరాడు. ద్రౌపది నవ్వుకొని కామన్ బాత్రూంలో తను స్నానం చేసి వచ్చింది. విందు భోజనం ఏర్పాటు చేశాడు జోషి. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. గోపాల్ ఆశ్చర్యపోయాడు. తన మామగారి పరపతి చూసి రాత్రి 9 గంటలకు ఏకాంతం దొరికింది. చిన్నగా నవ్వుతూ మంచం మీద కూర్చున్న ద్రౌపదిని చూచాడు. మెల్లగా వెళ్ళి నేల మీద ఉన్న తివాచీపై కూర్చుని ఆమె మోకాళ్లపై తల ఆంచాడు. గోపి, ఇదేమిటి ఇలారా? దేవి, ఆ దేవి ఉందో లేదో తెలియదు గాని నాకు భగవత్ సాక్షాత్కారం నీ రూపంలో అయ్యింది. అది మరచిపోలేని మధుర ఘట్టం. అతని చేతులు ఆమె నడుము చుట్టూ పడ్డాయి. ఆమె అతని జుట్టులోకి వేళ్లు పోనించి క్రాప్ చెడిపింది. ఇద్దరికీ గతం భవిష్యత్తు ఏమీ గుర్తులేవు, వర్తమానము తప్ప. సృష్టి అంతా తామిద్దరే అన్నట్టు ఒకరిలో ఒకరు లీనమయ్యారు. గోపాల్ పట్ల తనకున్న అనుమానాలన్నీ తొలగిపోయాయి అనుకుంది ద్రౌపది. అన్నింటిలో తనకంటే ఎక్కువని, ఇన్ఫీరియారిటీతో ఎక్కడ బాధపడతాడో అనుకుంది. 3 రోజులు అతనితో గడిపాక అతని పట్ల ఆకర్షణ మరింత పెరిగిందామెకు. అతను సమర్థుడు. పరిసరాలను, మనుష్యులని బాగా చదవగల నేర్పరి. ఉదయం లేస్తూనే టీ త్రాగి 1 గంట షటిల్ కాక్ ఆడేవారు. ఆ తరువాత స్నానం చేశాక గోపాల్ టిఫిన్ చేసి వ్యాపారం చూసుకోవడానికి వెళ్ళిపోయేవాడు. ద్రౌపది ఇల్లు అలంకరించుకుంటూ వంట ఆమెకు తెలుగు వంటకాలు నేర్పుతూ గడిపేది. మధ్యాహ్నం గోపాల్ రాగానే భోజనం చేసి విశ్రాంతి తీసుకుని అతను వెళ్ళిపోయేవాడు. ఆమె పుస్తకాలు చదువుతూ అలంకరించుకుంటూ గడిపేది. అతను రాగానే టీ త్రాగి ఇద్దరు షికారుకు వెళ్ళేవారు. ఒకరోజు
మల్బార్ హిల్స్కి, ఒకరోజు మహాలక్ష్మి గుడికి, మరో రోజు శివాజీ పార్కుకి, గేట్వే ఆఫ్ ఇండియాకి, బీచ్కి, అజంతా కేవ్స్కి, ఇలా కాస్త అందమైన ప్రదేశం కనిపించిన చోటల్లా వెళ్ళేవారు. కబుర్లు, నవ్వులు, అలకలు వారిని మురిపించేవి. ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. ఒక్కొక్కసారి భోజనం అయ్యాక సినిమాకు బయలుదేరేవారు. ఆ రోజు గోపాల్ సినిమాకని తొందర చేశాడు. ఎందుకు గోపి, హాయిగా కూర్చోవచ్చు కదా. మరాఠా మందిర్ చూడాలని ఎన్నాళ్ల నుండో కోరికదేవి. అలా అయితే పదండి. ఆమె లేచి తయారయ్యింది. ఇద్దరూ సినిమా చూస్తున్నారు. ఆమె మనసు అక్కడ లేదు. ఎప్పుడో తండ్రి తల్లిని గురించి ఆలోచనలో మునిగిపోయింది. దేవి, దేవి, గోపాల్ కుదిపాడు. అయోమయంగా చూసింది. అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. సినిమా అయిపోయిందా? నువ్వు సినిమా చూడలేదా? లేదు అన్నది. ఇద్దరూ వచ్చి కారులో కూర్చున్నారు. గోపాల్ కూడా గంభీరంగా మారిపోయాడు. ఇల్లు చేరే వరకు ఎవ్వరూ మాట్లాడలేదు. దేవి, నీ ముఖం చూస్తే నేనేదో తప్పు చేసి ఉంటాననిపిస్తుంది. అదేమిటో చెబితే సరిదిద్దుకుంటాను. దీనంగా అడిగే గోపాల్ను చూచి ఆమె కరిగిపోయింది. అతని మెడకు చేతులు వేసింది. ఏం లేదు గోపి, అమ్మా నాన్న గుర్తుకు వచ్చారు. ఓ ఉత్తరం రాశావుగా? జవాబు లేదు. మా పప్ప ఇంత చండశాసనుడని తెలియదు. ఆమె కళ్ళు నీటితో నిండాయి. దేవి, నేను బాధపడ్డా, అవస్థలు పడ్డా నన్ను భర్తగా స్వీకరించిన నువ్వు ఏ విషయంలోనూ బాధపడకూడదు. చెప్పు, ఏం చెయ్యాలి నీ సంతోషం కోసం? ఒక్క నీ తండ్రిని రప్పించడం, అనుకూలంగా మార్చడం మినహా ఏం చెయ్యమన్నా చేస్తాను. ఆమె భుజాలు పట్టి ఆవేశంగా ఊపాడు. ప్రస్తుతం భోజనం చెయ్యి. తన దుఃఖం ఆలోచన మరిచి సజలమైన కళ్ళతోనే నవ్వింది. నేను సీరియస్గా అడుగుతున్నాను గోపి. ఇదే మాట కలకాలం నీ హృదయంలో పదిలంగా ఉండాలి. అదే నాకు కానుక. నీ నుండి నా వాడివన్న హామీ తప్ప నాకేం వద్దు అన్నది అతని గుండెల మీద తల ఆంచి. అతను ఆమె చుట్టూ చేతులు వేసి తలపై గడ్డం ఆంచాడు. పాపపుణ్యాల సూత్రమే నిజమైతే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీ రూపంలో దొరికింది. దాన్ని ఎంత అపురూపంగా కాపాడుకోవాలో తెలియదా? నా హృదయమే ఒక మందిరంగా చేసి అక్కడ నిన్ను ప్రతిష్ఠించాను. శక్తి ఉంటే గుండెలు చీల్చి చూసేవాడివా? చాలే పద. ఆమె అతనిని డైనింగ్ హాల్లోకి లాక్కుపోయింది. 6 నెలలు తిరక్క మునిపే వ్యాపారమంతా హస్తగతం చేసుకున్నాడు గోపాల్. మేనేజర్తో సహా అందరినీ గజగజలాడిస్తాడు. సరిగ్గా 20 దాటి 21 సంవత్సరాల యువకుడు ఇంత ఘటికుడా అని ఆశ్చర్యపోయారు. ద్రౌపది ఎప్పుడైనా ఆ విషయం అడిగితే అతను నవ్వేవాడు. ఈ దేవిని నా సొంతం చేసుకున్న వాడికి వ్యాపారమో లెక్క అనేవాడు దర్పంగా. మనం ఈరోజు సినిమాకు వెళదాం గోపి. దేవి, రేపు వెడదాం. ఆంధ్రా హాల్లో బిజినెస్ మేనేజ్మెంట్ పైన ఉపన్యాసం ఉంది అన్నాడు టై కట్టుకుంటూ. ఆమె మాట్లాడలేదు. కోపం వచ్చిందా డార్లింగ్? ఆమె ఎదురుగా నిలబడి అడిగాడు. కోపం దేనికి? ఆలోచిస్తున్నాను. మనిషిలో సమర్థత దాగి ఉన్నప్పుడు చిన్న చేయూత చాలు, బయటపడి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నా సమర్థత మీద ఆశ్చర్యపడేది ఎవరబ్బా? ఆమె అందించిన జాకెట్ అందుకుంటూ అడిగాడు. మన మేనేజరు అన్నది నవ్వుతూ, జాకెట్ తొడుక్కోవడంలో సాయం చేస్తూ. ఆ మాత్రం లేకపోతే నెత్తిన ఎక్కుతారు అన్నాడు పప్తో చెంపల మీద పౌడర్ అద్దుకుంటూ. ఆమె రుమాలుకు సెంటు పూసి ఇచ్చింది. దేవి, ఈ భక్తుడిదో కోర్కె. ఆమె ముందు అంజలి ఘటించాడు. భక్త, ఏమిటా కోర్కె అన్నది నవ్వు బిగబట్టుకుని. ఈ భక్తుడు సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. పరీక్ష ఫీజు కూడా కట్టాడు. మిగతా విషయాలు చదువుకుంటాడు. ఇంగ్లీష్ దేవిగారు చెప్పాలి. అనుగ్రహించాం అన్నది మరుక్షణమే అతడి కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అబ్బబ్బా, ఏమిటిది అన్నది. దేవి అనుగ్రహించారు. కృతజ్ఞత ఇది. మై గాడ్, అందరికీ ఇలాగే కృతజ్ఞత తెలుపుతావా? అందరికీ ఇలా తెలిపితే రేపు ప్రొద్దున క్యాజువాలిటీ వార్డులో ఉంటాను. ఈ మాత్రం తెలియదు? భార్యకు చెప్పే విధానం వేరుగా ఉంటుంది అన్నాడు గాఢంగా చుంబించి వదిలి. మంచివాడివే, మంచి రసికుడవే అని సర్టిఫికేట్ ఇవ్వు దేవి. మొదట మెట్రికులేషన్ సర్టిఫికేట్ తెచ్చుకో అన్నది. చూడు, అతను బయటకి వచ్చాడు. అంతవరకు ప్రసన్నంగా ఉన్న అతని ముఖం గంభీరంగా మారిపోయింది. గది ఎదురుగా కనిపించిన ఊస్ పైపును ఒక్క తన్ను తన్నాడు. ఇది ఇల్లా అడివా? ఇక్కడైనా పెట్టేది? మల మాయిత్ సహీ జంకుతూ పని మనిషి జవాబిచ్చింది. ఇదో న్యూసెన్స్ దేవి. మరాఠీ ముఠాకు ఉద్యాసన చెప్పి మన వాళ్లను పిలిపించు. అతను బయటికి వెళ్ళాడు. కారు వరకు సాగనంపి వచ్చిందామె. ఆయి,
పని మనిషి ద్రౌపది కాళ్ళ మీద పడింది. మరాఠీలో తను నిర్దోషినని చెప్పింది. నాకేం తెలియదమ్మా, రాత్రి బయట ఉందని డ్రైవర్ తెచ్చి ఇక్కడ పెట్టించాడట, పిల్లలు గలదాన్ని అన్నది. యజమాని భాష పూర్తిగా అర్థం కాకపోయినా భావం అర్థం అయ్యింది. సరేలే, జాగ్రత్తగా ఉండండి అన్నది. నెల తిరక్క మునిపే యజమాని చెండ శాసనుడని అర్థమయ్యింది. అందరూ ఆయనను చూడగానే గడగడలాడిపోతారు. ద్రౌపది స్నానం చేసి రేడియో వింటూ కూర్చుంది. 11 గంటల వేళ ఉదయం పోస్టు వచ్చింది. అందులో సోనాబాయి రాసిన ఉత్తరం ఉంది. తండ్రి మునుపటిలా తన పేరెత్తితే కోపంగా అరవకపోయినా గొంతు వరకు కోపం ఉందని, క్షేమం మాత్రం తెలుపుతుండమని వ్రాసింది. ఇద్దరూ తీయించుకున్న ఫోటో పంపమని వ్రాసింది. అది చదువుకొని నిట్టూర్చింది. కాలమొక్కటే అన్నిటినీ మరిపిస్తుందని దృఢ నమ్మకం ఉంది. ఈ మధ్యనే ఇద్దరూ తెల్లబట్టలు వేసుకుని బయలుదేరుతుండగా ప్రక్కింట్లో ఉండే మాకీ జానీ అనే సింధి అతని కొడుకు తీసిన ఫోటో పంపింది. అందులో గోపాల్ చాలా బాగున్నాడు. ఆ సాయంత్రం నుండే భర్తకు ఇంగ్లీష్ చెప్పడం ప్రారంభించింది. ఇంతవరకు ద్రౌపది అంటే ప్రాణానికి ప్రాణం పెట్టే ప్రియురాలిగానే ఎరుగును అతను. ఒక సమర్థవంతమైన ఉపాధ్యాయుని ఆమెలో ఉందని గ్రహించాడు. ఏమిటి గోపి, ఏమిటలా చూస్తున్నావు? దేవి పెన్ను మూసి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. ఇలా అయితే చదువు సాగినట్లే. 1 గంట భర్తనన్న సంగతి మర్చిపోయి బుద్ధిగా కూర్చో, చిరబురలాడుతూ అంది. 1 ముద్దు గ్రాంట్ చెయ్యరా? అమాయకంగా అడిగినట్టు అడిగాడు నవ్వు బిగబట్టి. పిచ్చి వేషాలు వేస్తే గుద్దు ఇస్తాను. క్షమించండి, బుద్ధిగా కూర్చున్నాడు. తన మృదువైన కంఠంతో మధురమైన శైలితో పాఠం చెబుతుంటే మైమరచిపోయాడు. ఒక ఉపాధ్యాయుని చెప్పినట్టు అనుభూతి చెంది ఒక విద్యార్థిగా విషయంలో లీనమై విన్నాడు. ఆమె పుస్తకాలు మూసింది. అతను అలాగే చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అంత భయం నటించవలసిన అవసరం లేదులే. హోంవర్క్ ఉదయమే లేచి చేద్దువు గాని. హోంవర్క్ టైమింగ్స్ కూడా మీరే నిర్ణయించారి కాబోలు అన్నాడు. ఆహా, పుస్తకాలు సర్దిపెట్టి బయటకి వెళ్ళి పాలు తెచ్చింది. అదేం, పని మనిషి ఏమైంది? గోపి, కొన్ని పనులు పని మనుషులు చెయ్యకూడదు. అది గుర్తుంచుకో. నీకు పాలు తేవడం నా డిగ్నిటీకి భంగమా? అతనికి గ్లాస్ ఇచ్చింది. అతను పాలు త్రాగి పళ్ళు తోముకొని నైట్ డ్రెస్ వేసుకొని వచ్చాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారిపోయారు. ద్రౌపది లైట్ ఆర్పింది. మర్నాడు సాయంత్రం టీ త్రాగి కూర్చున్నారు. సోఫాలో ఉన్న దిండ్లకు కవర్లు కుడుతుంది. బిలబిలమంటూ 5-6 మంది యువకులు వచ్చారు. నమస్కారమండి. వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే ప్రాణం లేచి వచ్చింది. చేస్తున్న పని వదిలి వచ్చి వారికి నమస్కరించింది. కూర్చోండి. అందరూ కూర్చున్నారు. గదిలో నుండి గోపాల్ కూడా వచ్చాడు. మా క్లబ్బును గురించి 2 ముక్కలు చెబుతామండి. మా నాన్నగారు వ్యాపార నిమిత్తమై ఇక్కడ స్థిరపడిన ఆంధ్రులలో మొదటివారు. ఆంధ్ర క్లబ్ స్థాపించాం. అప్పటి నుండి క్లబ్ తరపున సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య గోష్ఠులు, ఆటల పోటీలు జరిపాం. ఇప్పుడు ఓ బడి కూడా నడుపుతున్నాం. గోపాల్ గారిని సెక్రటరీగా ఉండాలని కోరుతున్నాం. బావుంది, నవ్వింది ద్రౌపది. వారినే అడగండి. అడిగామండి. తనను మేమంతా హెన్పెక్ట్ హస్బెండ్ అనుకున్నా పర్వాలేదుట. మీ అనుమతి కావాలన్నారు. ఆమె భర్త వైపు కొరకొరా చూచింది. అతను చిన్నగా నవ్వాడు. ఆయనకు అంగీకారమైతే నాకెందుకు ఇష్టం ఉండదు? మీరు భలేవారే అన్నది. ఇంకేం భాయ్, చలో. థ్యాంక్ యూ ద్రౌపది గారు అన్నాడు. అతను అప్పుడప్పుడు గోపాల్తో వస్తాడు. లేడీస్ క్లబ్లో మీరు మెంబర్ కావాలి. క్షమించండి, కొన్నాళ్ళు బాధ్యతలకు చికాకులకు దూరంగా ఉండాలని ఉంది. అదేమిటండోయ్, ఇంత పెద్ద ఆరోపణ. అక్కడ బాధ్యతలు చికాకులే ఉంటాయా? ఒకతను అడిగాడు. మరి నా బలహీనత అనుకోండి, మరేమైనా అనుకోండి. నేను ఏ పని చేసినా డ్యూటీ ఈజ్ డివోషన్ అన్నట్టు చేస్తాను అన్నది. అది మంచి లక్షణమే. చికాకులు ఎందుకు వస్తాయి? క్లబ్లో రకరకాల మెంబర్స్ ఉంటారు. ఒకరు చీప్ పాపులారిటీ కోసం వస్తారు, మరికొందరు ఫ్యాషన్ కోసం వస్తారు. ఒక రకమైన వారు వేదికల మీద దండలు వేయించుకోవాలని వస్తారు. నాలాంటి దాన్ని వారితో కలిసిపోలేను అన్నది నింపాదిగా. మీరు బాగా ఆలోచించుకోండి శంకర్ అన్నాడు. నాకు తోచనప్పుడు కాలక్షేపం కోసం తప్పక వస్తాను. వారికి టీ ఇచ్చి పంపించి వేసింది. నీ ఉద్దేశం ఏమిటి? సదుద్దేశమే. భార్య విధేయుడని పేరు సంపాదించాలని. షటప్. థ్యాంక్ యూ. నోరు మూసుకున్నాడు. చాల్లే, వాళ్ళంతా ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని నా సంతోషం, సుఖం, తృప్తి వదులుకుంటానా? నా ఊపిరి కూడా నీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది.
గోపి, వద్దు వద్దు గోపి, ఏది మోతాదును మించిన ప్రమాదమే అన్నది అతని భుజం మీద తలవాల్చి. గోపాల్ ప్రపంచమంతా ద్రౌపదే. ఆమె అలక సాగించేది తనకిది లేదు అని లేదని కాదు. గోపాల్ కొనే వస్తువులను చూసి నచ్చిన చీర ఒకటి కొనుక్కొని రాడు, 1 డజన్ కొంటాడు. అలాగే నగలు, అలంకార వస్తువులు నచ్చినవి కొంటాడు. ప్రతిదానికో పద్ధతి ఉండాలి గోపి అని అరుస్తుందామె. మొదటి నుండి చీరలు కొని బీరువాలు నింపే అలవాటు లేదామెకు. తండ్రి దగ్గర కూడా మారాం చేసి బట్టలు కొనుక్కోలేదు. తనకు తానుగా కొనేది ఒక మంచి పుస్తకం మాత్రమే. ఆమె కోసం పుస్తకాలు కొనేవాడు విపరీతంగా. ద్రౌపదికి నిశ్చింతగా ఉంది. తండ్రి పట్టుదల విషయంలో తప్ప మరే విషయంలోనూ ఆమెకు బాధ లేదు. హాయిగా గోపాల్ ప్రేమతో కరిగిపోతూ, అతని ఒడిలో ఒరిగిపోతూ గడుపుతుంది. అతనికి చదువు చెప్పేటప్పుడు ఆమె నేర్పుకు అతను ఆశ్చర్యపోయేవాడు. అతని గ్రహణ శక్తికి ఆమె ఆశ్చర్యపోయేది. దేవి, ఏం గోపి? నేను పరీక్షకు వెడుతున్నాను హైదరాబాదుకు. నువ్వు రాకూడదు? తల అడ్డంగా ఊపింది. ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు. ఎవరు నన్ను బొంబాయికి బలవంతంగా నెట్టారో వారొచ్చి పిలిచినప్పుడే వస్తాను. మనం వారింటికి వెళ్ళం, హోటల్లో ఉంటాం. వద్దు గోపి, ఈ విషయంలో బలవంతం పెట్టకు. సరే అన్నాడు. అతను ఆలోచిస్తూ ఆమె దుప్పటి సర్ది లైట్ ఆర్పేసింది. అతను చాచిన చేతుల్లో ఒరిగిపోయింది. గోపాల్ పరుగు పరుగున వచ్చి చిక్కి నీరసంగా ఉన్న ద్రౌపదిని ఎత్తి గిరగిరా తిప్పి దింపాడు. గోపి, ఏమిటిది? దించేయ్ అంటూ అతను దింపగానే కళ్ళు మూసుకొని కూర్చుంది. నేను మెట్రికులేషన్ 2nd క్లాస్లో పాస్ అయ్యాను దేవి అన్నాడు ఉత్సాహంగా. నిజం? ఆమె ఆనందంతో మాట రానట్టు ఉండిపోయింది. గోపాల్ తెలివితేటలపై నమ్మకం ఉంది. అయినా అనుభవం వేరు, ఊహ వేరు. చూచావా, మనకు పుట్టబోయే పాప ఎంత మంచిదో. పుట్టక మునిపే అదృష్టం తెచ్చింది అన్నాడు. గోపి, నువ్వు నైట్ కాలేజీలో చేరాలి అన్నది. నీ సహకారముంటే ఈ దేశాన్నంతా జయించుకు వస్తాను దేవి అన్నాడు ఆమె పాలిపోయిన చెక్కిళ్ళు చుంబిస్తూ. ఆమెకు అంత సంతోషంలోనూ తల్లి గుర్తుకు వచ్చింది. ఈ సమయంలో ఆమె దగ్గరుంటే ఎంత అపురూపంగా చూచుకునేది. కన్నీరు వచ్చి బలవంతంగా ఆపుకుంది. అతను ఆనందిస్తున్నప్పుడు తను దుఃఖించడం భావ్యం కాదేమో. అతను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడరాదని తన సాయశక్తులా ప్రయత్నిస్తుందామె. అందుకే ఎక్కువ పరిచయాలు పెంచుకోవడం లేదు. భర్త తోడిదే లోకం అన్నట్టు ప్రవర్తిస్తుంది. గోపాల్కు కూడా భార్య అంటే ప్రేమాభిమానాలే కాక అమితమైన గౌరవం కూడాను. ఆ రాత్రి స్నేహితులంతా క్లబ్బులో పార్టీ చేసుకున్నారు. ఆ తరువాత సినిమాకెళ్లారు. 1 గంట రాత్రి ఇల్లు చేరాడు గోపాల్. ద్రౌపది రుబాయత్తులు చదువుతూ కూర్చుంది. దేవి, ఇంకా మేల్కున్నావా? ఇప్పుడేం కొంప మునిగిపోయింది? అతని టై కోటు అందుకుంది. కోటు జేబులో పాన్ ఉంది దేవి, తీయి అన్నాడు. ఆమె తీసి చుట్టూ అబ్రకం అంటించిన పాన్ అతని చేతికి అందించింది. అతను నోరు చాపాడు. బావుంది నవ్వుతూ అందించింది. అది సగం ముని పంటితో కొరుక్కొని తిరిగి ఇచ్చాడు. ఇది స్పెషల్ పాన్ దేవి. వాళ్ళు ఒకటిచ్చినప్పుడు రెండవది అడగడానికి మొహమాట పడ్డాను అన్నాడు. రేపు మనం కొనుక్కొచ్చేవారముగా. నువ్వు అంగీకరించవని పార్టీకి పిలవలేదు డార్లింగ్. నా సుఖం దుఃఖం అన్నీ నీతోనే ఉన్నాయి. అందువల్లే ఈ తాంబూలం మనమిద్దరం కలిసి తినాలనిపించింది అన్నాడు. రంగు తేలి ఆరోగ్యంగా కనిపించాడు. హుందాతనం మరింత నిండుతనాన్ని ఇచ్చింది. అతని చేతి మీద తల పెట్టుకొని పడుకుంది. గోపి మాటలు రానట్టు అలాగే అతని పర్యంకాన పడుకుంది. దేవి, నిన్ను కాశ్మీర్ తీసుకువెళ్ళాలి. ఇప్పుడెందుకు? అందమైన సంతానం కలగాలంటే అందమైన ప్రదేశాలు చూడాలి. నీ అంత అందంగా ఉన్నా చాలే అన్నది. అల్పసంతోషివి అన్నాడు. ఆ మర్నాడు అందమైన పిల్లల బొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టాడు. చిన్నపిల్లలున్న క్యాలెండర్లు పడకగదిలో అమర్చాడు. అందమైన ప్రదేశాలు చూపిస్తున్నాడు. అతను 1 నిమిషం తీరిక లేనట్టు అయిపోయాడు. ఉదయం 1 గంట చదువు, తరువాత కాసేపు వ్యాయామం, ఆ తరువాత స్నానం చేసి పలహారం తీసుకొని ఆఫీసుకు వెడతాడు. అక్కడ మిల్లు కూలీలతో 3:30 వరకుండి ఇంటికి వచ్చి 1 గంట భార్యతో కబుర్లు చెప్పి తయారై నైట్ కాలేజీకి వెడతాడు. వచ్చేసరికి 9:30 అవుతుంది. భోజనం చేసి అలసటగా పడుకుంటాడు. పోనీ ఈ 2 ఏళ్ళు మేనేజర్ చూచుకుంటాడు అన్నది ద్రౌపది. వాడి బుట్ట నింపుకుంటాడు. నువ్వు చాలా అలసిపోతున్నావు. అలసి సొలసే పని ఉంటే మనిషి రుజుమార్గంలో ప్రవర్తిస్తాడు.
మా క్లబ్కు ఒక మైసూరియన్ వస్తాడు నర్సప్పని. 24 గంటలు ఎవరెంత సంపాదిస్తున్నారు, ఎంత గడ్డి తింటున్నారని బాధ. బాగుంది, నవ్వింది. నువ్వు పడుకో అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. ఇద్దరూ నిద్రపోయారు. గోపాల్కు రాను రాను తన సామర్థ్యంపై అపారమైన నమ్మకం ఏర్పడింది. అంత చిన్న వయసులో అధికారం హస్తగతం అయ్యింది. అందమైన భార్య అనుక్షణము తనని గూర్చే తాపత్రయపడుతుంది. అందుకే ఆమె అంటే వెర్రి అభిమానం ఏర్పడిందతనికి. మర్నాడు ద్రౌపది ఆలస్యంగా లేచింది. గోపాల్ ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. ఎంత మంచి అవకాశమైనా రాని. మధ్వాని, నేను ఒంటరిగా రాలేను. నా భార్య ప్రసవించే వరకు రాను. లండన్ వెళ్ళడం ఓ పెద్ద సమస్య కాదు మాకు. మా పాపతో మేం వెడతాం, మీరు వెళ్ళిరండి. ఆ తరువాత వాళ్లకు అభినందనలు తెలిపి ఫోన్ పెట్టాడు. నిద్రలేచి వస్తున్న ద్రౌపదికి కొంటెగా సుప్రభాతం చెప్పాడు. ఆమె ముఖం కడుక్కొని వచ్చేసరికి పళ్లరసం తీస్తున్నాడు. మైత్రి, ఆమె కోపంగా అరిచేసరికి క్రొత్తగా పనికి కుదిరిన అమ్మాయి వచ్చింది. పళ్లరసం తీసే సమయం లేదా? ఆ అమ్మగారు, నీళ్లు మింగుతూ గోపాల్ వంక చూసింది. మైత్రి, వెళ్ళి తేనె పట్రా. ద్రౌపది, నేనే తీస్తానని అన్నాను. వాళ్ల మీద అరుస్తావేం? ఈ మాత్రం పని చేయకూడదా అన్నాడు. ఆమె మాట రానట్టు చూచింది. ఇతని సపర్యలు అమ్మ చూస్తే ఎంత బాగుండును. ఏమిటలా చూస్తున్నావు? భస్వం చేద్దామనేనా? గదిలో ఉంటే చెప్పేదాన్ని ఏం చెయ్యాలో అన్నది చిలిపిగా, అల్లరిగా. తీసుకో పళ్లరసం. ఆమెకు గ్లాస్ ఇచ్చాడు. ఇందాక ఎవరు ఫోన్ చేసింది? కిషోర్ మథ్యాని అని ఒక వ్యాపారస్తుడు. లండన్లో జరిగే బిజినెస్ కాన్ఫరెన్స్కు రమ్మంటున్నాడు. ఎన్ని రోజులు? 6 వారాలు. 6 వారాలకు ఏమొచ్చింది? వెళ్ళిరా. నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెడతాను? ఇద్దరం వెడదామంటే డాక్టర్ గారేమో రిస్క్ ఎందుకు, డెలివరీ తర్వాత వెళ్ళమంటున్నారు. గోపి, మంచి అవకాశం అని నాకు అనిపించటం లేదు. ఇదిగో గోపి, ఇలా మొండిపట్టు పట్టొద్దు. ఈ ఒక్క విషయంలో నీ మాట మీరినందుకు క్షమించుదేవి అన్నాడు గంభీరంగా. అతని ప్రేమకు మనసు కరిగిపోయింది. ఆమెకు గోపిని ఎన్నుకోవటంలో పొరపాటు చెయ్యలేదన్న నమ్మిక కలిగింది. తన అదృష్టాన్ని పంచుకునే ఆప్తులు లేరే అని కొన్ని క్షణాలు బాధపడినా, ఆప్తులను, బంధువులను, స్నేహితులను మురిపించే గోపాల్ ప్రేమ చూస్తుంటే తనకు అన్నీ ఉన్నట్టు అనుభూతి పొందేది. దేవి, నువ్వు ఇంటర్ పరీక్ష రాయకూడదు? ఇప్పుడు నాకు చదివే ఓపిక లేదు. ఇంకా కొన్నాళ్లు పోతే తీరిక కూడా ఉండదు. పాపాయికి ఆయాను పెడతాను. పాపాయికి ఆయాను పెట్టి నేను చదువుకొని ఉద్ధరించేది ఏమీ లేదు గాని బలవంతం పెట్టకు అన్నది. ఆ సాయంత్రం పుస్తకాల తొందరలో చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకివన్నీ? చూడు, తెలుస్తుంది అన్నాడు. పార్సిల్ విప్పి చూచింది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు, కొన్ని ముఖ్యమైన సూత్రాలు. గర్భిణీ స్త్రీకి మాత్రమే అని క్రింద రాసి ఉంది. అందమైన సంతానం కలగాలంటే పసిపాపతో పాట్లు, పసిపాపను పెంచే విధానం, తల్లుల పాలిట మార్గదర్శి, ఇలాంటి టైటిల్స్తో ఉన్నాయి. ఇవన్నీ చదవడానికి కనీసం 1 సంవత్సరమైనా పడుతుందేమో. అప్పటి వరకు పాపాయిని ఆగమంటారా? అవసరం కొద్దీ చదువోయ్. నవ్వుతూ చక్కిలి గింతలు పెట్టాడు. శంకర్ గారు వచ్చారమ్మా, తల మీద ముసుగు సవరించుకుంటూ చెప్పింది మైత్రి. రమ్మను అనబోయాడు గోపాల్. వద్దు వద్దు, మేము హాల్లోకి వస్తాం. టీ బిస్కెట్లు తీసుకురా అన్నది. మైత్రి వెళ్ళిపోయింది. శంకర్ పరాయివాడా? అబ్బే, అత్త కొడుకు. ఇప్పటికే మీ గురించి, భార్య విధేయతను గురించి కథలుగా చెప్పుకుంటున్నారు క్లబ్బుల్లో. ఈ పుస్తకాలు చూస్తే రోజుకో కథ అవుతుంది గాని పదండి. ఇద్దరు హాల్లోకి వచ్చారు. కూడా ఒక స్త్రీని తీసుకుని వచ్చాడు శంకర్. ఇద్దరూ నమస్కరించారు. గోపాల్, ఈమె మా కజిన్ కామిని. టైప్ షార్ట్ హ్యాండ్ వచ్చు. భర్తకు యాక్సిడెంట్లో కాలు పోయింది. మీ మిల్లులో ఏదైనా పని ఇప్పిస్తే. అలాగా, పాపం. కాలు ఎలా ఎరిగిందమ్మా? ద్రౌపది జాలిగా అడిగింది. ఆఫీసుకు వెడుతూ పరిగెత్తే బండిలో నుండి పడిపోయారు అన్నది. అలాగా, ఏమండి, ఏదైనా ఉద్యోగం చూపించండి అన్నది ద్రౌపది. చూద్దాం అన్నాడు. టీ వచ్చింది. అందరూ త్రాగారు. శంకర్, మా ఊరు ఇంకా వెనకబడే ఉందిరా. అక్కడ ఆడది గడప దాటితే చాలు అడ్డమైన మాటలు అంటారు. అందుకే ఇంత దూరం వచ్చాను అన్నది కామిని. అవును గోపాల్, ఈ ఊరిలో అయితే నిశ్చింతగా ఉద్యోగం చేసుకుంటుంది. పిల్లాడికి చదువు చెప్పించుకుంటుంది. ఆలోచించాలి అన్నాడు గోపాల్. అలా అన్నాడంటే ఏదో అభ్యంతరం ఉండి ఉంటుంది. మెల్లగా అడుగుదాంలే అనుకుంది. వాళ్ళు వెళ్ళిపోయారు.
చీచి, ఆమెను చూచి నువ్వు జాలిపడుతున్నావా దేవి? ఏమైంది? నాకు మాత్రం సార్థక నామురాలనిపించింది. ఆ జార్జెట్ చీర ఏమిటి? స్కర్ట్ లేకుండా కట్టింది. చేతుల నిండా కుక్కబొచ్చులా ఆ బొచ్చేమిటి? పమిట సరిగ్గా వేసుకుందా అసలు? పమిట తొలగిన కలవరపడవలసిన పనేం లేదు గాని మీరేనా అన్ని వంకలు పెడుతున్నారు? సృష్టికి నిర్వచనం చెప్పగలరా? కాస్త తీక్షణంగా అడిగింది. అతను మౌనం వహించాడు. ఆవిడ అందచందాలతో మనకేం? ఉద్యోగం వేయించండి, 5-6 నెలల్లో సామర్థ్యం తెలిసిపోతుంది అన్నది ఫ్లవర్ వాజులో పూలు సర్దుతూ. ఆమె వచ్చే వరకు మైత్రి పుస్తకాలు సర్దింది తల దగ్గర ఉన్న బీరువాలో. ఆజ్ఞదేవి, నువ్వు ఏం అనుకోనంటే అందం దేవుడిచ్చిన వరం, కానీ అలంకారం చేసుకోవటం మన చేతిలో ఉంది. ఆ చవకబారుగా అలంకరించుకోకపోతేనేం? చుట్టూ ఉన్నవారిని చూచి నేర్చుకుంటుందిలే అన్నది ద్రౌపది. నిజమే, తనకు ఆ అవతారం చూస్తే చికాకు అనిపించిన మాట వాస్తవమే. ఓ పెద్ద నల్ల పూసల లాకెట్టు ఎదమీద వేళ్లాడేలా వేసుకుంది. ఆర్టిఫిషియల్ లోలాకులు భుజాలను తాకుతున్నాయి. తళుకు గాజులు ఆమె అభిరుచికి ప్రతిగా నిలిచాయి. చెవులను కప్పేసిన జుట్టు అసహ్యంగా జాకెట్టును పాడు చేసింది. 2 జడలు అందాన్ని ఇమిడింపజేయడానికి బదులు ఎబ్బెట్టుగా ఉన్నాయి. అతను ఎవరింట్లోనో పుట్టినరోజుందని ద్రౌపదిని తయారవ్వమని గోల చేశాడు. ఆమె లేచింది. నువ్వీరోజు సింపుల్గా వస్తే ఊరుకోను. మీ ఇష్టం, నచ్చిన చీర కట్టుకుంటాను, తీసిపెట్టు అన్నది. అతను తీసిపెట్టిన నేవీ బ్లూ బనారస్ బుటీలున్న చీర బంగారు నగలలో నిజంగా అప్సరసలు అంటే ఇలాగే ఉండేవారేమోనన్న భ్రమ కలిగించింది. ఇప్పుడు మన స్టేటస్కు తగినట్టున్నావు అన్నాడు తృప్తిగా ఆమె వంక చూచి. అంటీ అంటనట్టు ఆమె నుదురు చుంబించాడు. మీకు హోదా అంటే మోజేనన్నమాట. అదేం మీరు అని మన్నిస్తున్నావు? హోదాను కోరేవారు భార్య నువ్వు అంటే భరించగలరా? చాలే, నలుగురి కోసం అన్నాను ఆ మాట, నిన్ను ప్రదర్శించమని కాదు. ఇంత ఆస్తి ఉండి సాధారణంగా ఉంటే మన వంక కూడా ఎవ్వరూ చూడరు. మీ వంక నేను, నా వంక మీరు చూడండి చాలు అన్నది. ఆ మీరు మన తావాలేదా? సరే, నువ్వెళ్ళి కారుతీ, నేను మైత్రికి చెప్పి వస్తాను. ఆమె వంటింట్లోకి వెళ్ళింది. ఉత్తరం చదువుతున్న సోనాబాయి ముఖం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ సంతోష వార్త వింటే భర్త తన మున్నీని క్షమించడమే కాదు, అపురూపంగా చూచుకుంటారనుకుంది. కారు వచ్చింది. ఎన్నడూ పరదా దాటి బయటకు రానిది ఆ రోజు భానోజీ పండరీ ఉన్న బయటికి వచ్చింది. పర్సా సాహెబ్ కూర్చున్నాడు. ఏమండి? ఉత్కంఠను భరించలేకపోయింది. ఏమిటి? అతని కనుబొమలు ముడిపడ్డాయి. మన మున్ని ద్రౌపది క్షేమంగా ప్రసవించి ఆడపిల్లను కన్నదట. ఆసుపత్రి నుండి రాగానే ఉత్తరం రాసింది. అయితే ఏమంటావ్? అతని ముఖంలో రంగులు మారాయి. అరే వాహ్, అనడానికి ఏముంది సాబ్, మిఠాయి తినిపించు, మిఠాయి. భానోజీ సంబరపడ్డాడు. మిఠాయా? నువ్వేం పిసినారివి మేనేజర్ సాబ్, విందు కావాలి పసందుగా. పదండి సాబ్, మంచి హోటల్కు వెళ్దాం. క్యా హోటల్ భాయ్? అల్లా బేటీని ఆశీర్వదించాలి. మొదట గరీబులకు ఖానా ఇవ్వాలి. జమాల్ లుంగీ సర్దుకున్నాడు. అసలు మనిషి ఆలోచనలో పడ్డాడు. నోటిగుండా మాట రాకపోయినా అతని ముఖంలో ఆనందం ప్రస్ఫుటమయ్యింది. ఏమండి, నేను వెడతాను? సోనాబాయి అడిగింది. అతను ఆమె వంక చూచాడు. అతని చూపులోని భావం గ్రహించి లోపలికి వెళ్ళిందామె. బుచ్చమ్మా, ఓ బుచ్చమ్మా, మున్నమ్మకు కూతురు పుట్టిందే, సంతోషంగా ఎదురు వచ్చిన పనిమనిషికి చెప్పింది. అమ్మా, అయితే జల్సాకు పైసలు అన్నది సంతోషం పట్టలేక. తీసుకో. రొండిన దోపిన 5 రూపాయలు తీసి ఇచ్చింది. అది సంతోషంగా వెళ్ళిపోయింది. అలాగే సాయిలుకు డ్రైవర్కు చెప్పింది. ఆలయం నుండి రాంబాయి వచ్చింది. మున్నీకి కూతురట అన్నది. సంబడం, పెళ్లి చేయలేదు గాని మనవరాలు పుట్టిందని చాలించుకుంటే అందరూ నవ్వరా? అక్కడ వివాహం చేసుకుందని చెప్పాముగా. మూతి విరిచింది. ఎవరికి కూతురి వివాహ రహస్యం చెప్పని పర్సా సాబ్ ఒకానొక బలహీనమైన సన్నివేశంలో రాంబాయి దగ్గర నోరు జారాడు. అప్పటి నుండి ఆమె నోరు పెద్దదయ్యింది. సోనాబాయిని నోరు విప్పనీయదు. డ్రైవర్తో వివాహమైంది. ఆ సంతానాన్ని మేము మనవరాలు అనుకుంటామని చెప్పండి. అందరూ ఏమంటారో విందురుగాని. కన్నవారి అనుమతితో వివాహం చేసుకోవాలని కూతురికి లేదట గాని, కూతురికి ఓ పిల్ల పుట్టగానే వెళ్ళడానికి మనకు సిగ్గు బిడియం లేవా? అయినా నాకెందుకు, ఎవరు వినాలని ఆ మాటన్నదో
వారు విననే విన్నారు. అతను విందా, మిఠాయా, బీదలకు అన్నదానమా అని తెలుసుకుందామని లోపలికి వచ్చి రాంబాయి మాటలు విని ఆగిపోయాడు పర్సాద్. చల్లారుతున్న మంటల్లో ఉదరగొట్టం పెట్టి ఊదినట్టు బుస్సుమని కోపం వచ్చేసింది అతనికి. మర్చిపోయిన విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. సోనీ తీక్షణంగా పిలిచాడు. ఏమిటండి? ఆశగా చూచింది. మనకో కూతురుండేదని మర్చిపొమ్మని లోగడ ఓసారి చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. మనవరాలు పుట్టగానే వెడతానని తయారయ్యావు. నీ కూతురు నీకు చెప్పి పెళ్లి చేసుకుందా? ఏమండి, అంత మాట అనకండి. దాన్ని క్షమించండి. ఎన్నడూ లేనిది విహీనంగా ప్రాధేయపడిందామె. క్షమించాను కాబట్టే నీ కూతురికో ఏర్పాటు చేశాను. లేకపోతే ఈ పాటికి ముష్టి ఎత్తుకునేది. ఏమండి, అంత అన్యాయంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మున్ని మీ కూతురు కాదా? నా ఒక్కదాని కూతురా అన్నది అప్పటికే స్రవించే ఆశ్రువులు ఒత్తుకుంటూ జీరబోయిన గొంతుతో. అందుకే కూతురు లేదంటున్నాను. మగాడు మదనపడుతున్నప్పుడు మనం తగ్గిపోవాలి, లేకపోతే అనర్థాలు వస్తాయి. కొబ్బరి చిప్ప పగలగొడుతూ చెప్పింది రాంబాయి. సోనాబాయికి తోడికోడలిపై కసి ఉన్నా ఓర్చుకుంది. ఒక్క బిడ్డ తల్లి అయినా పునర్వివాహాలు ప్రోత్సహించమని సంఘంపై కోపగించుకుందే గాని ఆమెను తిట్టలేదు. కోపం వస్తే అలక సాగించి తనే ఉపవాసాలుండేది. ఈరోజు మాత్రం ఆమె కోపం తారస్థాయి చేరుకుంది. నేను నా భర్త మాట్లాడుకుంటాం, పోట్లాడుకుంటాం, నీకెందుకు అన్నది తీవ్రంగా. రాంబాయి నోటితో ఏమీ అనలేదు. కానీ ఒక్కసారి పర్సా సాహెబ్ బంక చూచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ చూపుల అర్థం తెలుసు అతనికి. నీ ముందే నీ భార్య నన్ను అవమానిస్తుంది చూచారా అన్నట్టు ఉంది. అతను ఎన్నడూ లేనిది భార్యని 1-2 దెబ్బలు వేశారు. శారీరకంగా బలవంతులమనేమి ఈ అత్యాచారాలు? బలవంతంగా ఎన్నాళ్ళు నన్ను లొంగదీసి నా నోరు మూస్తారు? ఎదురు నిలిచింది. ఏమిటే? ఏం చూచుకుని ఆ పొగరు? ఎందుకా అరుపులు? మిమ్మల్ని చూసుకొని గర్వపడదామన్నా వీలు లేదు కదా అన్నది వ్యంగ్యంగా. నోరు ముయ్ మళ్ళీ చెయ్యెత్తాడు. నోరు మూయించటమే తెలుసు మీకు. అహంకారం మీ సొత్తు అనుకుంటారేమో. ఏమిటి పేలుతున్నావు? పేలుడు కాదు, మీ భార్యగా అడుగుతున్నాను. ఇన్నాళ్ళు సహించాను. సవతిపోరు ఇక నాకు ఓపిక లేదు. వాళ్ళనెక్కడనైనా ఉంచండి, ఆస్తి ఇవ్వండి, ప్రేమ ఇవ్వండి. ఈ ఇంట్లో మాత్రం అత్యాచారాలు చెయ్యనివ్వకండి. ఓహో, చాలా వరకు వచ్చిందే వ్యవహారం వెటకారంగా అన్నాడు. మీరు మాత్రం హద్దుల్లో ఉన్నారా? మీ సరదాలను కాదని ఏనాడైనా అన్నానా? మీ అభిరుచులకు అడ్డుపడ్డానా? వయసు వచ్చిన పిల్లకి పెళ్లి చెయ్యండని మొత్తుకున్నా వినకపోతిరి. చదివిస్తాను, మిస్సమ్మను చేస్తానంటిరి. అది తెగిస్తే కక్ష సాధిస్తారా? దుఃఖం, ఆవేశం పోటీ పడుతున్నాయి. నా ఇల్లే, నా ఇష్టం. ఇష్టమైతే ఉండు, లేదా వెళ్ళిపో అన్నాడు. అంతకంటే ఆవేశంగా తను కొడితే కన్నీళ్లు పెట్టుకుంటే ఆనందంగా ఉంటుంది. ఎదురు నిలవడం కోపంగా ఉంది. ఆఫ్టరాల్ ఒక ఆడది అనుకున్నాడు. సరే, మీరు నమ్మినా మానినా ఒక నిజం చెప్తున్నాను. నా రక్తం సలసలా కాగుతున్నా మీ వేషాలన్నీ చూచి నా మున్ని కోసం సహించాను. ఇప్పుడు ఒక్క నిమిషం సహించేది లేదు. నేను బొంబాయి వెడుతున్నాను. వెళ్ళు, కానీ మళ్ళీ రాకు అనేసి చకచకా బయటికి వెళ్ళిపోయాడు. ఆమె మేడ మీద తన గదిలోకి వచ్చి ఏడ్చింది. ఆ పూట అభోజనంగా పడుకుంది. 30 ఏళ్ల దాంపత్య జీవితం వదులుకోవాలంటే బాధగా ఉంది. మర్నాడు లేచి నిర్లిప్తంగా బ్రతకడానికన్నట్టు ఇంత అన్నం తిన్నది. ఆమె ఆలోచనలు కూతురు చుట్టూ తిరుగుతున్నాయి. తన పుట్టింటివారు బీదవారని తనకే ముచ్చట జరగనీయలేదు భర్త. తన కూతురికి ఎన్నో చేయాలి అనుకుంది. కలలు కంది. అన్నీ కల్లలుగా మారిపోయాయి. వారం 10 రోజులకి ద్రౌపది నుండి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చూచుకొని కదలి కదలి ఏడ్చింది. నీకిష్టమైన పేరు నీ మనవరాలికి పెట్టానమ్మా, పల్లవి. అంతా నీలాగే ఉంటుంది. వాళ్ళ నాన్నకు పల్లవి అంటే పంచ ప్రాణాలు. అమ్మా, ఇంకొక విషయం చెప్పనా? నువ్వు ధైర్యంగా ఉండు. నాకు మళ్ళీ గర్భం ధరించే యోగం లేదన్నారు డాక్టర్లు. వంశం పారపర్యంగా వస్తుందా ఈ ఏకైక సంతాన యోగం? నువ్వు పప్ప దగ్గర ఉంటే బాగుండును అనిపిస్తుంది. మిమ్మల్ని మరిపించి చేయాలని గోపాల్ రాత్రింబవళ్ళు ప్రయత్నిస్తాడు. కాలమే మమ్మల్ని కలుపుతుందని నా సంపూర్ణ విశ్వాసం. పప్పాకు నా మనస్సులో పల్లవి ముద్దులని చెప్పు. భానోజీ కాక జమాల్ చాచాను అడిగానని చెప్పు. పిన్ని, విభీషణ్ బాగున్నారని ఆశిస్తాను అని ముగించింది. ఒక్కసారి కాదు, 100 సార్లు చదువుకుందా ఉత్తరాన్ని. ఆమెకు రెక్కలు వస్తే ఎగిరిపోయి పల్లవిని చూడాలని ఉంది. కానీ తను ఉన్నదో బంగారు పంజరమని తెలుసు.
వెళితే మళ్ళీ రావద్దని అంటున్నాడు భర్త. తను లేకపోయినా అతడికి గడుస్తుంది, కానీ అతడిని వదిలి తనుండగలదా? మరోసారి ఆటపాటలు చూసుకుందామనుకున్న ద్రౌపదికి మరో అవకాశమే లేదు. ఆమె ఆరాటంగా దొర్లుతుంది. బుచ్చమ్మ టీ తీసుకుని వచ్చింది. చాయ్ తీసుకోండమ్మా, అక్కడ పెట్టు. చిట్టి ఎవరిది? మునమ్మదా? అన్నది. మీ గొప్పోళ్ళు ఎంతైనా గట్టి మనసు గలోళ్ళు. బిడ్డకు పిల్ల పుడితే చూసుకోరా, నేనేం చెయ్యనే అన్నది అసహాయంగా చూచి. తల తీసి మొలేస్తాడా అమ్మా? కన్నతల్లివి, బిడ్డను చూసుకో. బుచ్చమ్మ నువ్వేం స్త్రీ అన్నట్టు చూసింది. ఆమె మాట్లాడక ఆలోచనలో పడింది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.